మంచిర్యాల జిల్లా లక్షటిపేట అటవీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పోడు భూముల కేసులో దమ్మన్నపేట ఆదివాసుల్ని అటవీ అధికారులు రిమాండ్కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కుటుంబాలతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించారు. అయినా అధికారులు రిమాండ్కు తీసుకెళ్లడంతో మహిళలు ఒక్కసారిగా తిరగబడ్డారు. అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని ఆదివాసులు చెబుతున్నారు. అటవీ అధికారుల తీరుకు నిరసనగా ఆదివాసులు అటవీ కార్యాలయం నుంచి ఉత్కూరు చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించారు. దీంతో ఆదివాసులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడి తెగకు సంబంధించినటువంటి నాయకపొడుకు తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు, 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అటవీ ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామనంటే అక్కడ లేదు, ఎఫ్డిఓ గారు లక్షపేట రేంజ్లో ఉన్నారు, లక్షపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు, మెమోరాండం ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది. అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ 33 మందిని అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని రిమాండ్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసమో, మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో దయచేసి మీరు మానుకోండి.